ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. త్రిబుల్ ఆర్, దేవర వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2, హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్లో కనిపించనున్నాడు. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఫ్యాన్స్, ఆడియన్స్కి రోమాలు నిక్కపొడుచుకునే రేంజ్లో ఉంటాయట. షూటింగ్ కార్యక్రమాలు దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలని చూస్తున్నారు. 2019వ సంవత్సరంలో విడుదలైన వార్ చిత్రానికి ఇది సీక్వెల్. వార్ చిత్రంలో హృతిక్ రోషన్తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా నటించాడు. ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇదంతా పక్కన పెడితే వార్ 2 మూవీకి సంబంధించిన స్టోరీ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. స్టోరీ విషయానికి వస్తే కబీర్ సింగ్ హృతిక్ రోషన్ కోవర్ 2 ఇంటర్నేషనల్ టాస్క్ ఫోర్స్కి లీడ్ బాధ్యతలు చేపడతాడు. ఇండియాకి వీరేంద్ర రఘునాథ్ ఎన్టీఆర్ నుండి భారీ ముప్పు వాటిల్లుతుంది. అంతర్జాతీయ స్థాయిలో వీరేంద్ర టెర్రరిస్ట్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఒకప్పుడు వీరేంద్ర భారతదేశం కోసం ప్రాణాలను సైతం ఇచ్చేంత స్థాయి రా ఏజెంట్. కబీర్ సింగ్ లీడ్ చేస్తున్న టీంలోని శత్రు దేశ టెర్రరిస్టులను అంతం చేసేందుకు వెళ్ళినప్పుడు వీరేంద్రకి వన్నెపోటు పొడిచి శత్రువులకు వదిలేసి వెళ్ళిపోతాడు. వాళ్ళ నుండి తప్పించుకున్న వీరేంద్ర దేశం కోసం ప్రాణాలను సైతం ఇవ్వాలనుకున్న తనని ఇంత దొంగ దెబ్బ తీస్తారా అనే కసితో టెర్రరిస్ట్గా మారిపోతాడు. ముఖ్యంగా కబీర్ సింగ్ తనని వెన్నుపోటు పొడిచాడని అనుకొని అతని మీద తీవ్ర స్థాయిలో పగ పెంచుకుంటాడు. కానీ వీరేంద్రకి ఇంత అన్యాయం జరిగిందనే విషయం తెలియదు. మరి వీరేంద్ర వాస్తవ విషయాలను తెలుసుకొని తాను సృష్టించిన టెర్రరిస్ట్ సామ్రాజ్యాన్ని కూల్చేస్తాడా, లేదా మూర్ఖంగా దేశద్రోహిగానే మిగిలిపోతాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా స్టోరీ లైన్ మొత్తం విన్న తర్వాత మీ అందరికీ పఠాన్ మూవీ స్టోరీ లైన్ గుర్తొచ్చి ఉంటుంది. అందులో కూడా జాన్ అబ్రహాంని ఇలా సొంత దేశానికి చెందిన వాళ్ళే మోసం చేయడంతో పగతో టెర్రరిస్ట్గా మారిపోతాడు. ఇదే తరహాలో స్టోరీ లైన్ ఇందులో కూడా ఉంది. స్టోరీ లైన్ ఒకటే అయినా స్క్రీన్ ప్లే వేరుగా ఉంటుంది కాబట్టి బాక్సాఫీస్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎన్టీఆర్ని నెగిటివ్ రోల్లో చూపిస్తే అభిమానులు తీసుకోగలరా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చూడాలి మరి విడుదలైన తర్వాత వార్ 2 ఏ రేంజ్లో ఉంటుందో.